హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఈ టబ్లో ఒక బీర గింజ ఉండేసరికి వేసానండి. అంటే ఇల్లు ఊడుస్తూ ఉంటే ఒక విత్తనం దొరికిందనమాట. సో దాన్ని ఎందుకు పడేయడం అన్నట్టు ఈ టబ్లో వేసానమాట. సో యాక్చువల్గా అయితే మొలుస్తుందో మొలవదో అనేసి అనుకున్నాను, కానీ ఇది చూడండి భలే మొలిచిందండి అసలు. ఇంతకుముందు కొత్తిమీర వేసాను కదా, కొనుక్కొచ్చిన కొత్తిమీరకి రూట్స్ వచ్చేసరికి అవి పెట్టాననేసి ఇగోండి చాలా వరకు అయితే వాడేసానండి కొత్తిమీర అయితే. ఇక్కడ 2 ఎర్ర తోటకూర మొక్కలు అయితే మొలిచాయి. తర్వాతకేమో ఇగోండి, సో 3 మొక్కలు 4 మొక్కలు ఉన్నాయన్నమాట కొత్తిమీర మొక్కలు. సో అవి కూడా యూజ్ చేసేస్తాను కర్రీకి అయితే. ఇక్కడైతే మాత్రానికి తీగ అయితే మంచిగా ఎదుగుతుందండి, హెల్దీగానే ఉంది. సో ఇక్కడ కింద 2 ఆకులు ఉండేసరికి వాటిని కట్ చేసేసాను అనమాట. తీగ జాతి మొక్కలకి, టమాటా మొక్కలకి, వేటికైనా మొక్క ఎదుగుతున్నప్పుడు కింద ఉన్న ఆకులు తీసేయాలండి. అప్పుడు మనం వేసే ప్రతి ఎరువు దానికి మంచి బలాన్ని ఇస్తుంది అనమాట. సో ఇదిగోండి ఈ విధంగా అయితే కర్ర అయితే నేను పెట్టలేదండి, అమ్మ పెట్టిందనమాట కర్ర అయితే. సో అది పాకుతూ ఉండేసరికి సో దానికి చిన్న కర్రల్లాగా తవ్వి పెట్టాలన్నమాట, పందిర్లాగా. సో ఇప్పుడే ఎదుగుతుంది కదా. సో ఒక 2-3 డేస్ తర్వాతకైతే చిన్న పందిరిలాగా సైడ్కి కర్రలు పెట్టి అయితే పెట్టేస్తాను అనమాట. కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, అసలు చాలా బాగుంది కదా. స్మెల్ అయితే భలే స్మెల్ వస్తుందండి అసలు. సో చూసారా, సో ఎలాంటి తెగులు ఏమైతే లేదండి, హెల్దీగా ఉంది. మొక్క అయితే మాత్రానికి మంచిగా పాకుతుందన్నమాట, మంచిగా ఎదుగుతుంది. డిస్టర్బెన్స్గా ఉందని ఏమి అనుకోకండి, కోడి ఒక పక్కన అరుస్తుంది అనమాట లోపలికి వచ్చేసి. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.